సో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో. లాస్ట్ 2 years నుంచి కెనడా జాబ్ మార్కెట్ బాగాలేదు. సో చాలామంది లే ఆఫ్స్ అవుతున్నారు. మార్కెట్లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు జాబ్స్ రావట్లేదు. సో ఎవరికన్నా ఫోన్ చేసినప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ కొంచెం డిప్రెసింగ్గా ఉంది, నేను కాదనట్లేదు. బట్ ఈ టైంలో మనం చేయగలిగింది ఏంటి అనే అంశం మీద మీరు దృష్టి పెట్టి దాన్ని మీరు ఫాలో అవుతే చాలా బాగుంటుంది మీకు. లైక్ ఇట్ వుడ్ బి మోర్ ప్రొడక్టివ్ ఫర్ యూ రాదర్ దాన్ ఫీలింగ్ బ్యాడ్ అండ్ సారీ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ ఫర్ ద కెనేడియన్ మార్కెట్. ట్రై టు మేక్ దిస్ టైం ప్రొడక్టివ్. ఒకటేనండి, ఇప్పుడు మనం 100 మంది ఇప్పుడు ఈరోజు సపోజ్ డెవాప్స్ అండ్ క్లౌడ్ లో ఉన్న వాళ్ళు ఒక 100 members ఉన్నారు అనుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకో 100 మంది మార్కెట్లోకి వస్తున్నారు. సో అప్పుడు మీకు కాంపిటీషన్ పెరుగుతుంది కదా. సో మీరు ఈ 1 year మీకు ఎక్కడైతే జాబ్ లేదని మీరు ఇబ్బంది పడుతున్నారో మీ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా కాంపిటీషన్ పెరుగుతుంది. మీరు మార్కెట్లో యూ హ్యావ్ టు బీ బెస్ట్. అలాంటప్పుడు మీరు చేయగలిగింది ఏముంది? ఇప్పుడు మనము మార్కెట్ని మొత్తం మనం మార్చేసే పవర్ కానీ ఆ రిసోర్సెస్ కానీ మన దగ్గర లేవు. కొన్ని మన చేతుల్లో లేని వాటికి మనం వెయిట్ చేయాలి, తప్పదు, మార్కెట్ బాగయ్యే వరకు. బట్ ఈ లోపల మనం చేయగలిగింది ఏముంది? వర్క్ ఆన్ యువర్ స్కిల్ సెట్. ఇప్పుడు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తున్నానంటే, నేను నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వచ్చాను. మళ్ళీ ఐటీలో కూడా నాకు చాలా విషయాలు తెలిసాయి. ఓహో ఇలా ఉంటుందన్నమాట. సో ఐ డోంట్ హ్యావ్ సంథింగ్ దట్ ఐ నీడెడ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మన పాత కొలీగ్స్తో కానీ మన సర్కిల్తో కానీ కాంటాక్ట్లో ఉండండి. ట్రై టు లెర్న్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ద మార్కెట్. మళ్ళీ మనకి ఇక్కడ ఇంకో డిఫరెన్స్ ఉంటుంది. యూఎస్ మార్కెట్కున్న డిఫరెన్స్ ఏంటి, కెనేడియన్ మార్కెట్కున్న డిఫరెన్స్ ఏంటి? ఓకే, మన కెనేడియన్ స్కిల్స్తో సపోజ్ యూఎస్ వెళ్తే అక్కడ మనం సర్వైవ్ అవ్వగలమా, లేదంటే బ్యాక్ హోమ్ ఇండియా వెళ్తే మన సిచ్యువేషన్ ఏంటి? అలాంటి ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఒక జూనియర్ కానీ ఎవరంటే ఒక ఫ్రెష్ ఆస్పిరెంట్ కానీ మీ దగ్గరకు వచ్చి మీ ఎక్స్పీరియన్స్ నుంచి మాకు ఏదైనా చెప్పండి అన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ఏ స్టాటిస్టికల్ అనాలిసిస్ రిపోర్ట్. మీరు బయట జరుగుతున్న దానివల్ల మీకు ఏమర్థమైంది, దాన్ని బట్టి మీ పర్స్పెక్టివ్ యాడ్ చేసి మీకంటూ ఒక ఐడియా ఉండాలి. అది మీరు చెప్పగలిగితే దట్ ఈస్ గుడ్. అది మీ కాన్ఫిడెన్స్ చాలా బూస్టప్ అవుద్ది. అండ్ డిప్రెస్ అవ్వద్దు. ఎవరు మాట్లాడినా ఎలా మాట్లాడినా సరే మార్కెట్ బాగాలేదండి, ఓకే ఒక ప్రెసిడెంట్ వచ్చారు, ఆ ప్రెసిడెంట్ చేస్తున్న చాలా థింగ్స్ వల్ల మార్కెట్ అప్స్ అండ్ డౌన్ అవుతుంది. బట్ అతను ఎందుకు చేస్తున్నాడో అతనికి ఒక రీజన్ ఉంది. సో అవి థింగ్స్ నార్మలైజ్ వరకు మనం ఏం చేయలేం. బట్ ఈ లోపల మీరు చేయాల్సింది వర్క్ ఆన్ యువర్ స్కిల్ సెట్. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఇంకా కొత్తవి ఏమైనా నేర్చుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు ప్రతి పర్సన్లో సో వీఆర్ లైక్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఎ స్టూడెంట్. లైక్ ఈవెన్ టీచర్ కూడా ఎప్పుడు ఒక స్టూడెంట్. దే హ్యావ్ టు లెర్న్ కంటిన్యూస్లీ. ఆ చదవడం అనే ప్రాసెస్, లెర్నింగ్ అనే ప్రాసెస్ ఇట్స్ నెవర్ ఎండింగ్. సో ట్రై టు లెర్న్ సంథింగ్ న్యూ. మీ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్లోకి రోజుకి కొత్త టాలెంట్ వస్తుంది. సో వాళ్ళతో మనం కంపీట్ అవ్వాలన్నప్పుడు మరి మన దగ్గర ఎక్స్పీరియన్స్తో పాటు కొత్త టెక్నాలజీకి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి. మనం వాళ్ళంతా ప్రొఫిషియంట్ ఉండక్కర్లేదు, బట్ అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ ఎ నాలెడ్జ్ వేర్ వీ కెన్ ఏబుల్ టు స్పీక్ అబౌట్ దట్. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతారు, పలానా కొత్త టూల్ వచ్చింది మీకు తెలుసు అంటే, దట్స్ ఓకే. ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ఇట్, మీకు ఆ టూల్ మీద మీకు వర్క్ చేయడం రాకపోతే దట్స్ ఓకే. కానీ have some basic knowledge. Okay, yeah, I have heard about that tool. I am a quick learner. I can learn it in a couple of weeks. అలాగా చెప్పగలే కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు వస్తుంది? ఆ సెంటెన్స్ నేర్చుకొని బట్టి పడితే రాదు. మనకు ఆ ప్రాసెస్ అలవాటు ఉండాలి. ఓహో ఇది వచ్చి ఓన్లీ మనం చేస్తున్న వర్క్లోనే కాదు, ఏ విషయంలో అయినా సరే, ఏదో ఒక ఏ టాపిక్లో అయినా సరే, ఎందులో అయినా సరే మీకు ఎలాగ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, చేసిన ఇన్ఫర్మేషన్లో ఏది జెన్యూన్, అండ్ మనం ఎవరిని ఫాలో అయ్యే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామో, చెప్పిన పర్సన్కి ఎంత నాలెడ్జబుల్, ఇవన్నీ మీకు అది చిన్న విషయం. అది ఇప్పుడు జాబ్ గురించి కదా, మీరు ఏదైనా ఒక వంట రెసిపీ, ఒక కొత్త రెసిపీ నేర్చుకోవాలనుకున్నారు,
దానికి మీకు ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ మీరు ఎంత కరెక్ట్గా ఎంత ఇదిగా మీరు నేర్చుకోగలిగితే నెక్స్ట్ టైం మీకు ఇంకో విషయం నేర్చుకునేటప్పుడు మీకు ఆ బూస్ట్ ఉంటుంది. ఓకే, నాకు వచ్చు, ఐ నో హౌ టు గ్యాదర్ థింగ్స్, ఐ నో హౌ టు గెట్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అండ్ ఐ కెన్ రిజాల్వ్ సంథింగ్ ఫ్రమ్ దట్ అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. అది లూజ్ అవ్వద్దు. మార్కెట్ బాగాలేదు, సో బీ కాన్ఫిడెంట్, వర్క్ ఆన్ యువర్ స్కిల్ సెట్. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మీ రెజ్యూమేకి మీరు ఏం యాడ్ చేసుకోగలిగారు, కొత్త సర్టిఫికేషన్ ఏమైనా చేస్తున్నారా, లేకపోతే కొత్త టాపిక్స్ ఏమైనా నేర్చుకుంటున్నారా. సో ఇంకా మనకు టీచర్ అంటూ ఎవరు లేరు క్లాస్లో మనల్ని ఫాలో అప్ చేసినట్టు, హోంవర్క్ చేసావా, లేదు నెక్స్ట్ ఇది ఈ మంత్కి ఈ షెడ్యూల్ అనుకున్నాం కదా కంప్లీట్ చేసావా అని ఇంకా అడిగే వాళ్ళు ఎవరు లేరు. సో మన ఓన్గా ఓకే నెక్స్ట్ ఇయర్కి ఇది కంప్లీట్ చేయాలనుకుంటున్నాము, ఆ నెక్స్ట్ ఇయర్కి ఓకే సీనియారిటీకి ఈ జాబ్ సపోజ్ ప్రమోషన్కి పలాంది నేర్చుకోవాలనుకుంటున్నాం. సో మన ఓన్ ప్లాన్తో మనం వెళ్ళిపోవాలి. తప్పదు, అందరికీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఏదో ఒకటి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే సంవత్సరంలో అవ్వాల్సింది 2 సంవత్సరాలకు నేర్చుకోవచ్చు మీరు, బట్ స్టిల్ యు ఆర్ ఇన్ లెర్నింగ్ పాత్. అది ఇంపార్టెంట్. కొన్నిసార్లు టైం పడుతుంది మరి, ఎందుకంటే లైఫ్లో మనకు ప్రయారిటీస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కిడ్స్, ఆ తర్వాత మళ్ళీ మన హస్బెండ్ ఉంటారు, తర్వాత ఫ్యామిలీ ఉంటుంది. సో ఉంటాయి ప్రయారిటీస్ ఉంటాయి, బట్ స్టిల్ నెవర్ స్టాప్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. మీకు స్కిల్ సెట్ మీకు యాడ్ అయ్యే కొద్దీ మీకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ద వే హౌ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ పీపుల్ అది మారుతుంది. అండ్ మీరు వర్క్లో వెళ్ళినప్పుడు మీకన్నా 8 years సీనియర్స్తో వర్క్ చేయాల్సి ఉంటుంది, మీకన్నా 10 ఏళ్ళు జూనియర్స్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీకు నాలెడ్జ్ అంటే మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఒక అంబ్రిల్లా లాగా మిమ్మల్ని సేవ్ చేస్తుంది అనమాట. ట్రస్ట్ మీ. సో లెర్న్ థింగ్స్, కీప్ లెర్నింగ్, డిప్రెస్ అవ్వద్దు. ఓకే, ఎప్పుడన్నా బాధ అనిపిస్తే బాధపడండి, ప్రాసెస్ ఇట్. ఆ బాధపడడం ఫాస్ట్గా ప్రాసెస్ చేయడం అలవాటు చేసుకోండి. డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ ఎనీథింగ్. ఎందుకంటే మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఒక వేరే కంట్రీలో చదువుకొని ఆ ఎడ్యుకేషన్ స్కిల్స్తో మనం ఇంకో కంట్రీకి వచ్చాం. ఇక్కడ లాంగ్వేజ్ మన నేటివ్ కాదు, ఇక్కడ కల్చర్ మనది కాదు, బట్ స్టిల్ వీఆర్ సర్వైవింగ్ హియర్. వీ హ్యావ్ టు సర్వైవ్ హియర్. అలాంటప్పుడు మీకు ఎన్ని స్కిల్స్ ఉండాలి? సో అందుకని వర్క్ ఆన్ దట్ స్కిల్, డిప్రెస్ అవ్వద్దు. గుడ్ టైమ్స్ విల్ కమ్ ఫర్ ష్యూర్. నాకు ఒకళ్ళిద్దరు నా పాత రూమ్లో ఉండే పిల్లలు, మళ్ళీ నా పాత క్లాస్మేట్స్ చాలామంది కాల్స్లో వాయిస్ మెసేజ్ పెడుతున్నారు అనమాట, డిప్రెసింగ్గా ఉంది ఇది అలాగా. సో ఐ సే టు ఆల్ మై లిటిల్ సిస్టర్స్ అండ్ లిటిల్ బ్రదర్స్, డోంట్ బీ డిప్రెస్డ్, వర్క్ ఆన్ యువర్ స్కిల్ సెట్. ఇది కాకపోతే ఇంకోటి ఏదో ఒకటి వస్తుంది. అలా మనం లెర్నింగ్ ప్రాసెస్ ఆపేసిన రోజే అది నిజమైన డిఫీట్. అంతవరకు డూ సంథింగ్, లెర్న్ అండ్ స్టే పాజిటివ్. ఇంతకన్నా వరస్ట్ సిచ్యువేషన్స్ చూసి మనం సర్వైవ్ అయ్యాము. సో ఇది కూడా ఈ బ్యాడ్ మార్కెట్ ఫేస్ కూడా వెళ్ళిపోతుంది. సో స్టే స్ట్రాంగ్, వర్క్ ఆన్ యువర్ స్కిల్ సెట్ అండ్ గుడ్ లక్. సో అదే గైస్, ఈ టాపికే మాట్లాడాలనుకున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ and follow me on my Instagram. I hope I can give some more inputs to everybody who are trying so hard to survive in this hard market. Good days are coming, guys, so don't worry. Take care. Bye.